ఓకే, లాస్ట్ క్లాస్లో మనం నౌన్స్ ఫస్ట్ పార్ట్లో డెఫినిషన్ ఏంటో తెలుసుకున్నాం. డెఫినిషన్ విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం. ఈ పార్ట్లో కంప్లీట్గా నౌన్స్కున్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటో తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫీచర్స్. అవి కౌంటబుల్గాను ఉండొచ్చు, అన్కౌంటబుల్గాను ఉండొచ్చు. కౌంటబుల్ అంటే ఏంటి? లెక్కబెట్టగలిగిన నౌన్స్, లెక్కబెట్టలేని నౌన్స్, కౌంటబుల్స్, అన్కౌంటబుల్స్. తర్వాత సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? నౌన్స్ సింగ్యులర్గాను ఉండొచ్చు, ప్లూరల్గాను ఉండొచ్చు. సింగిల్ అంటే ఒకటి, సింగ్యులర్ అంటే ఒకటి, ఒకటి కంటే ఎక్కువ ఉంటే దాన్ని ప్లూరల్ అంటాము. తర్వాత థర్డ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? నౌన్స్కి జెండర్ ఉంటుంది. జెండర్ అంటే ఆడైనా అవ్వచ్చు, మగైనా అవ్వచ్చు, లేదా ఆ రెండు కలిపిన ఒక కేటగిరీ, కామన్ జెండర్ అయినా అవ్వచ్చు, లేదా న్యూటర్ జెండర్ అయినా అవ్వచ్చు. వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒక సెపరేట్ వీడియోలో ఆర్టికల్స్ చెప్పుకుందాం. అది కూడా నౌన్స్కి ఉన్న ఫీచరే. ఆల్ రైట్, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, మీరు నౌన్స్ ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఐ బటన్లో లింక్ ఉంది, చూడండి. అది చూశాక ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు చాలా క్లారిటీ ఉంటుంది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఐ ప్రామిస్ యూ విల్ నెవర్ ఫర్గెట్ నౌన్స్ ఎవర్ ఇన్ లైఫ్. బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వీడియో, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ లైక్ బటన్ని గట్టి మొట్టిగా వేయండి. అది బ్లూగా అయిపోవాలి మీ దెబ్బకి. వితౌట్ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, నౌన్స్ కెన్ బి కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ అని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. కౌంటబుల్ అంటే లెక్క పెట్టగలిగినవి. అండ్ ఒక క్వశ్చన్ అడగచ్చు మీరు, కౌంటబుల్లా కాదా తెలుసుకోవడానికి. హౌ మెనీ, ఒక నౌన్ని చైర్స్ అన్నాం అనుకోండి, ఆ చైర్స్ కౌంటబులా అన్కౌంటబుల్ తెలుసుకోవడానికి హౌ మెనీ చైర్స్ అంటే ఒక నంబర్ వస్తుంది మనకు ఆన్సర్గా. అది మనకి కౌంటబుల్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. How many trees? 100 trees. How many chairs? 20 chairs. How many cars? 50 cars. How many apples? Millions of apples. ఒక నంబర్ని మనం అటాచ్ చేయగలుగుతాం కౌంటబుల్ నౌన్స్కి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ యూర్ సపోజ్ టు ఆస్క్? హౌ మెనీ. ఇప్పుడు అన్కౌంటబుల్ నౌన్స్ చూద్దాం. అన్కౌంటబుల్ అంటే ఏమని చెప్పుకున్నాం? లెక్క పెట్టలేని నౌన్స్. స్టార్స్ లెక్క పెట్టలేం, వాటర్ లెక్క పెట్టలేం, హనీ, షుగర్, హెయిర్, రైస్, ఇన్ఫర్మేషన్, న్యూస్, ఇవన్నీ కూడాను లెక్క పెట్టలేని నౌన్స్. అండ్ ఏం క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాయి ఇవి? హౌ మచ్, హౌ మచ్ హనీ, హౌ మచ్ షుగర్, హౌ మచ్ వాటర్. సో హౌ మచ్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేవన్నీ కూడాను అన్కౌంటబుల్ నౌన్స్. హౌ మచ్ స్టార్స్ అని అడగలేము, ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. బట్ స్టార్స్ చాలా ఉన్నాయి కాబట్టి వీ కెనాట్ కౌంట్ దెమ్ అండ్ వీ పుట్ దాట్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ అన్కౌంటబుల్. ఓకే, కౌంటబుల్స్ అండ్ అన్కౌంటబుల్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సింగ్యులరా ప్లూరలా చెప్పుకుందాం. ఫస్ట్ రూల్ ఫార్ సింగ్యులర్ ఆర్ ప్లూరల్ ఈజ్ యాడ్ ఎస్ టు మేక్ ప్లూరల్స్ ఫ్రమ్ సింగ్యులర్స్. అంటే ఒక నౌన్ ఉంటే ఆ నౌన్ పక్కన లాస్ట్లో ఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. గర్ల్ పక్కన ఎస్ యాడ్ చేస్తే గర్ల్స్ ప్లూరల్. గర్ల్ అంటే ఒకటి, గర్ల్స్ అంటే ఒకళ్ళకంటే ఎక్కువ. బ్యాగ్ బ్యాగ్స్, ట్రీ ట్రీస్, బిల్డింగ్ బిల్డింగ్స్, పెన్ పెన్స్, ఎగ్ ఎగ్స్, ల్యాప్టాప్ ల్యాప్టాప్స్, స్వింగ్ ఉయ్యాల స్వింగ్స్ ఉయ్యాలలు. ఓకే, ఎస్ యాడ్ చేస్తే సింగులర్ నౌన్కి ప్లూరల్స్ ఫామ్ అయిపోతాయి. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? యాడ్ ఈఎస్ టు మేక్ ప్లూరల్స్ వెన్ సింగులర్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎస్ ఆర్ ఎస్ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎక్స్ ఆర్ జెడ్. ఇప్పుడు సింగులర్ నౌన్స్ లాస్ట్ లెటర్ ఎస్ అయినా కానీ, ఎస్ఎస్ అయినా కానీ, ఎస్హెచ్ అయినా కానీ, సిహెచ్ అయినా కానీ, ఎక్స్ అయినా కానీ, జెడ్ అయినా కానీ, వీటిల్లో ఏదైనా కానీ లాస్ట్ అక్షరం సింగులర్ నౌన్లో దాన్ని ప్లూరల్ ఎలా చేస్తాం? జస్ట్ బై యాడింగ్ ఈఎస్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బస్ ఎస్తో ఎండ్ అవుతుంది, సో ఈఎస్ యాడ్ చేస్తే బస్సెస్ ప్లూరల్ ఫామ్ అయిపోతుంది. క్యాంపస్ క్యాంపసెస్, బాస్ బాసెస్, ప్రిన్సెస్ princesses, bush bushes, marsh marshes,
dish, dishes, bench, benches, lunch, lunches, box, boxes, tax, taxes, quiz, quizzes. ఈఎస్ యాడ్ చేసి ఏమేమి వాటికి ఈఎస్ యాడ్ చేస్తాం? సింగులర్స్ ఎస్తో కానీ, ఎస్ఎస్తో కానీ, ఎస్హెచ్తో కానీ, సిహెచ్తో కానీ, ఎక్స్ తోటి కానీ, జెడ్ తోటి కానీ ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేస్తే ప్లూరల్స్ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు థర్డ్ రూల్ చెప్పుకుందాం. ఒకవేళ సింగులర్ నౌన్ గనక ఎఫ్తో కానీ, ఎఫ్ఈతో కానీ ఎండ్ అయితే ఎస్ కానీ, విఈఎస్ కానీ యాడ్ చేసి వాటిని మనం ప్లూరల్స్ కింద మార్చచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా. ఎఫ్తో కానీ, ఎఫ్ఈతో కానీ సింగులర్ నౌన్స్ ఎండ్ అయితే అప్పుడు ఎస్ కానీ, విఈఎస్ కానీ యాడ్ చేసి వాటిని ప్లూరల్స్ కింద మార్చచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. రూఫ్, రూఫ్స్. ఎఫ్ ఉంది ఇక్కడ, లాస్ట్లో ఎస్ యాడ్ చేసి రూఫ్స్ ప్లూరల్ చేసేసాం. హూఫ్, హూఫ్ అంటే ఏంటి? గుర్రాల కింద ఇట్లా ఎత్తుగా ఒక ఇది ఉంటుంది కదా, అది హూఫ్. క్యామల్స్కి కూడా ఉంటాయి మెడ మీద కదా, దాన్ని హూఫ్ అంటాం. ఓకే, తర్వాత హూవ్స్, హూఫ్స్ అనకూడదు, ఎఫ్ సౌండ్ రాకూడదు, విఈఎస్ సౌండ్తో ప్రొనౌన్స్ చేయాలి. హూఫ్, హూవ్స్. షెల్ఫ్, షెల్వ్స్. వైఫ్, వైవ్స్. నైఫ్, నైవ్స్. లైఫ్, లైవ్స్. క్యాఫ్, క్యాఫ్ అంటే దూడ, క్యాఫ్స్. లీఫ్, లీవ్స్. చూడండి ఇక్కడ ఎఫ్తో కానీ, ఎఫ్ఈతో కానీ ఎండ్ అయిన వాటికి కొన్నిటికి ఎస్ యాడ్ చేసాం, కొన్నిటికి విఎస్ యాడ్ చేసి ప్లూరల్స్ కింద ఫామ్ చేసాము. నెక్స్ట్ రూల్, ఫోర్త్ రూల్. సింగులర్ నౌన్స్ ఓ అనే అక్షరంతో కనుక ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేసి ప్లూరల్స్ కింద ఫామ్ చేయొచ్చు. పొటాటో, పొటాటోస్. టొమాటో, టొమాటోస్. హీరో, హీరోస్. టోర్నడో, టోర్నడోస్. టోర్నడో అంటే ఏంటి? సుడిగాలి, సుడిగాలి, సుడిగాలులు. టోర్నడో, టోర్నడోస్. వీటో, వీటోస్. వీటో అంటే ఏంటి? ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ టు రిజెక్ట్ డెసిషన్ మేడ్ బై అ లా మేకింగ్ బాడీ. యుఎన్ ఉందనుకోండి, కొన్ని కంట్రీస్కి వీటో పవర్స్ ఉంటాయి. అంటే యుఎన్ వాళ్ళు చేసిన పాలసీస్ని రిజెక్ట్ చేయడానికి ఒక్క ఓటేస్తే చాలు, దాన్ని వీటో పవర్ అండి కదా. సో వీటో, వీటోస్. ఫిఫ్త్ రూల్. ఇప్పుడు వై తోటి ఎండ్ అవుతుంది ఒక సింగులర్ వర్డ్, కానీ దానికి ముందు ఒక వావల్ వచ్చింది. వావల్స్ అంటే ఏంటి? AEIOU. ఈ అక్షరాలని వావల్స్ అని పిలుస్తాం. ABCDలో మిగతా వాటిని అన్నిటినీ కాన్సనెంట్స్ అని పిలుస్తాం. లాస్ట్ లెటర్ వై అయి దాని ముందు ఒక వావల్ వస్తే ఎస్ యాడ్ చేసి ప్లూరల్స్ చేసేస్తాము. మళ్ళీ ఒకసారి చెప్తా. వైతో ఎండ్ అయ్యి వైకి ముందు ఒక వావల్ వస్తే సింగులర్ నౌన్లో ఎస్ యాడ్ చేసి ప్లూరల్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బాయ్, చూడండి వైకి ముందు ఓ వచ్చింది. బాయ్స్, ఎస్ యాడ్ చేసి బాయ్స్. టాయ్, OY, టాయ్స్. కీ, ఈ వచ్చింది ఇక్కడ వైకి ముందు, కీస్. మంకీ, మంకీస్. వ్యాలీ, వ్యాలీస్. వ్యాలీ అంటే లోయ. ట్రే, ట్రేస్. ట్రాలీ, ట్రాలీస్. నెక్స్ట్ రూల్. సింగులర్ నౌన్స్ వై తోటి ఎండ్ అయ్యి వైకి ముందు కాన్సనెంట్ వస్తే ఆ వైని తీసేసి ఐఎస్ యాడ్ చేసి ప్లూరల్స్ ఫామ్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా. వైకి లాస్ట్ లెటర్ వై అయ్యి వైకి ముందు ఒక కాన్సనెంట్ వస్తే అప్పుడు ఆ వైని తీసేసి ఐఎస్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లారీ, LORRY. వైకి ముందు ఆర్ ఉంది, కాన్సనెంట్ ఉంది. వై తీసేసి IES యాడ్ చేసాం. లారీస్, LORRIES అయిపోయింది. లేడీ, లేడీస్. బేబీ, బేబీస్. ఫ్యామిలీ, ఫ్యామిలీస్. నెక్స్ట్ రూల్. సింగులర్ని ప్లూరల్ కింద మార్చడానికి ఒక వావల్ని మార్చేస్తే చాలు. AEIOU వావల్స్ అని చెప్పుకున్నాం కదా, ఆ వావల్స్ని మార్చేస్తే ప్లూరల్ కింద మారిపోతాయి కొన్ని సింగులర్ నౌన్స్. ఇక్కడ చూడండి. ఫుట్,
ఓఓటి, ఫుట్ అంటే ఒక కాలు. ఫీట్, ఈఈ, ఓఓని ఈఈ చేసాం, ఫీట్, ప్లూరల్ అయిపోయింది. అలాగే గూస్, ప్లూరల్ ఇస్ గీస్. మ్యాన్, మెన్, ఏని ఈ కింద మార్చి ప్లూరల్గా మార్చేసాం. ఉమెన్, విమెన్, ఏని ఈ కింద మార్చాం. టూత్, టీత్. కేవ్ మ్యాన్, కేవ్ మెన్. వావల్స్ని మార్చి మనం ఇక్కడ సింగులర్స్ నుంచి ప్లూరల్స్ చేసాము. నెక్స్ట్ రూల్, సమ్ నౌన్స్ డోంట్ చేంజ్ ఫ్రమ్ సింగులర్ టు ప్లూరల్. అంటే కొన్ని నౌన్స్ ప్లూరల్లోనూ అలాగే ఉంటాయి, చేంజ్ ఏమీ ఉండదు. డియర్, డియర్. షీప్, షీప్. సిజర్స్, సిజర్స్. సిజర్స్కి సింగులర్ లేదు, అది ఎప్పుడు వాడినా కానీ సిజర్స్. ఐ వాంట్ అ పేర్ ఆఫ్ సిజర్స్ అని అడగాలి, ఐ వాంట్ అ సిజర్ అని అడగకూడదు, తప్పది. న్యూస్, న్యూస్. ష్రింప్, ష్రింప్. ష్రింప్ అంటే రొయ్య. ప్యాంట్స్, ప్యాంట్ అనకూడదు, ప్యాంట్ అనే వర్డ్ లేదు అసలు. ప్యాంట్ అనే వర్డ్కి వేరే మీనింగ్ ఉంది ఇంగ్లీష్లో. ప్యాంట్ అంటే గసి వచ్చి, మనం పరిగెడుతున్నప్పుడు గసి వచ్చి ఓ డీప్గా బ్రీత్ తీసుకుంటాం కదా, దాన్ని ప్యాంటింగ్ అంటాం. అది యాక్షన్ వర్డ్, అది వర్బ్. ప్యాంట్స్, అ పేర్ ఆఫ్ ప్యాంట్స్. ఇప్పుడు యూజ్ చేసినా కానీ ప్యాంట్స్ అనే యూజ్ చేయాలి. ట్రౌజర్స్, ట్రౌజర్ అనకూడదు, ట్రౌజర్స్. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. సింగులర్ అయినా ఇన్ఫర్మేషనే అంటాం, ప్లూరల్ అయినా ఇన్ఫర్మేషనే అంటాం. కొన్ని సింగులర్ నౌన్స్కి ఏమి రూల్స్ అప్లై అవ్వవు, వాటిని ఇర్రెగ్యులర్ నౌన్స్ అని పిలుస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వాటికి. వాటిని మీరు కంఠస్థంగా నేర్చుకోవాల్సిందే, బికాస్ there are no rules that apply to these nouns, these singular nouns, to make them plural. Child ఉందనుకోండి, child becomes children. ఎస్ యాడ్ చేసి చిల్డ్రన్స్ అనకండి, చిల్డ్రన్స్ ఇస్ రాంగ్. చిల్డ్రనే ప్లూరల్, చిల్డ్రన్స్ అనకూడదు. మౌస్, ఎలుక. మైస్, ఎలుకలు. పర్సన్, పీపుల్. ఆక్స్, ఎద్దు. ఆక్సన్, ఎద్దులు. పెన్నీ, పెన్స్. పెన్నీ అంటే ఒక పైసా, పైసలు అంటానికి పెన్స్ అంటాం. అలుమ్నస్, అలుమ్నస్ అంటే ఒక కాలేజ్లో చదువుకుని బయటకు వచ్చిన ఒక స్టూడెంట్. alumni అంటే గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్. అనాలిసిస్, ఒకటే అనాలిసిస్ చేస్తే SIS, అనాలిసిస్. దాన్ని ప్లూరల్ కింద చేయాలంటే అనాలిసీస్ అనాలి, SES అవుతుంది అప్పుడు అది. బ్యూరో, బ్యూరోస్. బ్యూరో అంటే ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఒక ప్లేస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే చోటుని బ్యూరో అంటాం. బ్యూరోస్. బ్యాసిలస్, బ్యాసిలస్ అంటే ఒక బ్యాక్టీరియా పేరు. బ్యాసిలస్ ఒకటే ఉంటే బ్యాసిలస్, అదే ఒకటి కంటే ఎక్కువ ఉంటే బ్యాసిలాయ్. లాక్టోబాసిలస్ యాసిడోఫిలస్, పాల నుంచి పెరుగు అవటానికి ఒక బ్యాక్టీరియా యూస్ చేస్తాం, దాని పేరేంటి? బ్యాసిలస్. క్యాక్టస్, క్యాక్టై. అట్లాగే డేటమ్, డేటా. డయాగ్నోసిస్, డయాగ్నోసీస్. డాగ్మా, డాగ్మాటా అనొచ్చు, డాగ్మాస్ అనొచ్చు. డాగ్మా అంటే ఇర్రాషనల్గా ఆర్గ్యూ చేయటం, రీజన్ లేకుండా, ఒక లాజికల్ రీజనింగ్ లేకుండా ఆర్గ్యూ చేయటాన్ని వితండవాదం అంటాం కదా మనం తెలుగులో, దట్ ఈస్ డాగ్మా, డాగ్మాస్. ఫోకస్, ఫోసై. ఫార్ములా, ఫార్ములే. ఫంగస్, ఫంగై. మెమొరాండమ్, మెమొరాండా. మిలీనియం, మిలీనియా. ఓఎసిస్, ఓఎసిస్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఒకటే కానీ స్పెల్లింగ్ మారుతుంది, చూసుకోండి. ఓవం, ఓవా. ఒక చిన్న సెల్ ఉంటే దాన్ని, సెల్ని గ్రో అయ్యి ఎగ్ కింద ఫామ్ అయ్యేదాన్ని ఓవం అంటాం, ఒకటే ఉంటే. ప్లూరల్ అయితే ఓవా. ఆటోమేషన్, ఆటోమేటా. క్రైటీరియన్, క్రైటీరియా. ఫినామినన్, ఫినామినా. స్టిగ్మా, స్టిగ్మాస్ అనొచ్చు, స్టిగ్మాటా అనొచ్చు. స్టోమా, స్టోమాస్ అనొచ్చు, స్టొమాటా అనొచ్చు. స్టేటస్, ప్లూరల్ ఫామ్ చేయొచ్చు, స్టేటసెస్ అని ప్లూరల్ ఫామ్ చేయొచ్చు. సో వీటిని ఇర్రెగ్యులర్ నౌన్స్, ఏ రూల్స్ వీటికి అప్లై అవ్వవు కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ నౌన్స్ అంటాం. ఇవి మీరు ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి, దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్.
నౌన్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్లో 2 చెప్పుకున్నాం. ఫస్ట్ది కౌంటబుల్, అన్కౌంటబుల్. సెకండ్ది సింగులర్ ప్లూరల్. సింగులర్ ప్లూరల్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి కొద్దిగా ఒకసారి 2 సార్లు వినండి. అవి 2-3 సార్లు వినేటప్పటికీ మీ మైండ్లో పడిపోతాయి అండ్ అవి మీరు ఎప్పటికీ మర్చిపోరు. Now the third thing that we are going to learn today is gender. జెండర్ అంటే 4 రకాల జెండర్స్ ఉన్నాయి. జెండర్ అంటే మగ కానీ ఆడ కానీ అవ్వచ్చు. మగ అయితే మాస్క్యులైన్, ఆడైతే ఫెమినిన్. 3వ రకం కామన్ జెండర్. కామన్ జెండర్ అంటే ఏంటి? అది మేలా ఫీమేలా మనకి కరెక్ట్గా తెలియనప్పుడు కామన్ జెండర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ మాస్క్యులైన్ అయితే మదర్ ఫెమినైన్. పేరెంట్ కామన్. పేరెంట్ అంటే అది మగ అయినా అవ్వచ్చు, ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ అయినా అవ్వచ్చు కదా. అట్లాంటివి మనం కామన్ జెండర్లో పెడతాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాన్, ఉమెన్. మ్యాన్ ఇస్ మాస్క్యులైన్, ఉమెన్ ఇస్ ఫెమినైన్. కామన్ జెండర్ ఏంటి? పర్సన్ ఇస్ కామన్ జెండర్. ఆ పర్సన్ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. అట్లాగే ఫాదర్, మదర్. అండ్ కామన్ జెండర్ ఇస్ పేరెంట్. హస్బెండ్, వైఫ్. కామన్ జెండర్ ఏమవుతుంది? స్పౌస్. స్పౌస్ కెన్ బి వైఫ్ ఆర్ హస్బెండ్. స్పౌస్ అంటే ఎవరు? పెళ్లి చేసుకున్నాక పార్ట్నర్. చైర్మన్, చైర్ ఉమెన్. సో చైర్మన్ ఇస్ మేల్ ఆర్ మాస్క్యులైన్, చైర్ ఉమెన్ ఇస్ ఫెమినిన్ ఆర్ ఫీమేల్. నా కామన్ జెండర్ ఏమవుతుంది దానికి? చైర్ పర్సన్ బికమ్స్ ద కామన్ జెండర్. నెక్స్ట్ బాయ్, గర్ల్. దెన్ కామన్ జెండర్ విల్ బి చైల్డ్. అట్లాగే కొన్ని కామన్ జెండర్స్ లేని వర్డ్స్ కూడా ఉంటాయి. చూడండి, లయన్, లయనెస్. యానిమల్ ఇస్ అ కామన్ జెండర్. ఆ యానిమల్ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు. రూస్టర్, హెన్. కోడి పెట్ట హెన్, కోడి పుంజుని రూస్టర్ అంటాం. దీనికి ఓన్లీ యానిమల్ అనే చెప్పచ్చు కామన్ జెండర్లో. పెయింటర్ ఫర్ ఎగ్జాంపుల్, పెయింటర్ మేల్ అయినా అవ్వచ్చు, ఫీమేల్ అయినా అవ్వచ్చు కదా. అట్లాంటి వర్డ్స్ని మనం కామన్ జెండర్ కింద చెప్పుకుంటాము. అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ప్రీస్ట్, ప్రీస్టెస్. ప్రీస్ట్ అంటే చర్చ్లో ఆ సర్మన్ చెప్పే ఆయన మగ ఆయన అయితే ప్రీస్ట్ అంటాం. అదే ఆడావిడైతే ప్రీస్టెస్ అంటాం. అదే చర్చ్లో మినిస్టర్ అని చెప్తున్నారు అనుకోండి, ఎవరైనా ఒకళ్ళ గురించి చెప్పేటప్పుడు, అది మగ అయినా అవ్వచ్చు, ఆడైనా అవ్వచ్చు. ఇక న్యూట్రల్ జెండర్కి వస్తే, న్యూట్రల్ జెండర్ అంటే వీటికి జెండరే ఉండదు. వస్తువులు, చాలా మటుకు వస్తువులు, పూలు, మనం తినేవి, వాటినన్నిటినీ కూడాను న్యూట్రల్ జెండర్ కింద పెడతాము. ఎగ్జాంపుల్స్ చూడండి. బస్, యాపిల్, పెన్సిల్, ఎగ్, షుగర్, వాటర్, మౌంటైన్, ట్యాబ్, లిలీ, రోజ్. వీటికి జెండర్ ఉండదు. ఇట్ అని పిలుస్తాం వీటిని. సో ఇప్పుడు 4 రకాల జెండర్స్ ఏంటి? masculine or male gender, feminine or female gender, common gender and neuter gender. Alright, thank you very much for staying till the end, and please subscribe, click on the like button. Please comment if you didn't understand something, if you want me to explain something better. Please do comment, and if you have learned something new, please do write it and tell us what you have learned from this video. అట్లాగే లింక్స్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్లో. లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంది. ఫస్ట్ లెసన్ యాటిట్యూడ్ ఇస్ ఆల్టిట్యూడ్, వొకాబులరీ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో ఉంది. తర్వాత నౌన్స్ డెఫినిషన్ పార్ట్ 1 వీడియో ఉంది. దాన్ని కూడా చూడండి. చూసిన తర్వాత www.englishonlineclasses.in ఈ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీకు ఎక్సర్సైజెస్ అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, వొకాబులరీ క్విజెస్ అండ్ పజిల్స్ ఉన్నాయి, గ్రామర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, తర్వాత రైటింగ్ టాస్క్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పుకున్నాక చేద్దురు కానీ అవన్నీ. బట్ చెప్పిన మట్టుకి మీరు వెళ్ళి అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అవన్నీ చేయండి. చేస్తే అసలు మీరు ఇంగ్లీష్లో ఇంకా వేరే ఏం వెతుక్కోక్కర్లేదు. ఈ లెక్చర్సే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఫైనల్ ఎగ్జామ్కి. సో ఆల్ ది బెస్ట్, and thank you once again for staying till the end, and meet you in the next video. Bye, take care.